ఏపీలో ఆక్వా రంగాన్ని కూటమి సర్కార్ కుదేలు చేస్తోందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. ఆక్వా రైతులు కోరుతున్న చేయూతనివ్వకుండా ఫీడ్ ధరలు పెంచుతున్న కంపెనీలకు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. ఓవైపు ఆక్వా ఉత్పత్తుల రేట్లు తగ్గిపోతున్నాయని, మరోవైపు ఫీడ్ రేట్లు పెరిగిపోతున్నాయని, ఇన్ని సంక్షోభాల నడుమ ఆక్వా రైతు ఎలా మనుగడ సాగిస్తాడని ప్రశ్నించారు. రైతులు ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు ముదునూరి ప్రసాదరాజు. వారు అడుగుతున్నారు, మాకు ఫిష్ మీల్కి ప్రభుత్వమే రాయితీ ద్వారా ఇప్పించండి అని, కరెంటు రాయితీ ద్వారా ఇప్పించండి అని, కొన్ని ముడి సరుకులు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటే మనకు భారం తగ్గుతుందని చెప్తూ ఉన్నారు. వారికి ఇవ్వాల్సినటువంటి సహకారం వారికి ఇచ్చి అది రైతు మీద భారం పడకుండా మీరు చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ మీరు ఏదో రకంగా పీడి యాజమాన్యాలకు సహకారం అందించాలని, ప్రభుత్వమే ఏ రకంగా రైతుల గొంతు నొక్కాలన్నటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబు? ఒక పక్కేమో రేట్లు తగ్గిపోయి ఉన్నాయి, దాని మీద మీకు అజమాయిషీ లేదు. ప్రభుత్వం నుంచి ఒక్కరు మాట్లాడరు. అల్లో లక్ష్మణ అని రైతు సంఘాలు ఉద్యమిస్తున్నా మీరు ఎవరో కూడా ఇంతవరకు కామెంట్ చేయలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.